మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం బీసీ నాయకుడిని నియమించింది. అయితే తెలంగాణ బీజేపీ సైతం అదే రూట్లో వెళ్తుంది. కానీ కొత్త ప్రెసిడెంట్ ఎవరవుతారనేది మాత్రం అంతుపట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉన్నపళంగా అధ్యక్షుడి ఎంపిక జరిగితే ఆ ప్రభావం పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన అధ్యక్షుడికి రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్ సహకరిస్తుందా అనే సందిగ్ధత నెలకొంది. అంతేకాదు, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో విఫలమైతే ఆ ప్రభావం చివరి వరకు ఉంటుందనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రాబోయే కాలంలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంలో కిషన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇటు స్టేట్ చీఫ్ గా అటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఉండటంతో స్టేట్ చీఫ్ గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నానని, తొందరగా అధ్యక్ష పీఠ నుంచి దిగిపోవాలని ఉందన్న అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి పదే పదే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ పార్టీ కార్యకలాపాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రివ్యూలు చేపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేస్తూ ప్రజలను బీజేపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీల ఫార్ములా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలనిస్తుందా లేదా అనేది అటుంచితే పార్టీ అధ్యక్షుడి పీఠంపై పలువురు నేతలు గంపెడాసతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న స్థానిక సంస్థలు దగ్గర పడుతుండటంతో సంస్థాగత ఎన్నికలు పెండింగ్ లో పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్ష ఎంపికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్టేట్ చీఫ్ ఎన్నిక మాత్రమే. ఈ నెలాఖరుకు అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు ఏడాది నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక రోజుకొక మలుపు తిరుగుతోంది. అధ్యక్షుడి ఎంపికలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అధిష్టానం ఉందనే చర్చ జరుగుతున్న తరుణంలో ఉగ్రదాడులు తెరమీదకొచ్చాయి. ఆపరేషన్ సింధూర్తో అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇక ఆపరేషన్ సింధూర్ చల్లబడింది. రేపో మాపో అధ్యక్షుడిని ప్రకటిస్తారని అనుకుంటున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నోటీసుల పంచాయతీ తెరమీదకు రావడంతో ఇప్పట్లో రాష్ట్ర అధ్యక్ష పంచాయతీ లేనట్టే అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపు మరో 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవిపై గంపడాసలు పెట్టుకుని ఉన్న కాషాయ నేతలకు నిరాశే మిగలనుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.